విక్స్ ఇన్హేలర్ లేనిదే మీకు రోజు గడవట్లేదా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. ఎప్పుడు కీ చైన్ లాగా విక్స్ ఇన్హేలర్ ఒకటి చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటారు. మనతో మాట్లాడుతూనే మన ఎదురుగుండా తీసి మధ్య మధ్యలో ఆ ఇన్హేలర్ అనేది స్మెల్ చూస్తూ ఉంటారు. సో డీప్ గా చూస్తే ఏమవుతుంది అంటే కనుక రిపీటెడ్ గా విక్స్ ఇన్హేలర్స్ యూజ్ చేయడం మూలన ముక్కులో బర్నింగ్ సెన్సేషన్ రావటం, ముక్కు పొడి బారిపోవటం, దాని మీద డిపెండెన్సీ రావటం, ఇంకా లోపల మ్యూకోసల్ డ్యామేజెస్ జరగడం లాంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ విక్స్ ఇన్హేలర్స్ వాడాల్సిన అవసరం వస్తే మనకి బాగా జలుబు చేసినప్పుడు ఒక 5 నుంచి 7 రోజుల వరకు మాత్రమే వాడాలి, కానీ అంతకు మించి కంటిన్యూస్ గా యూజ్ చేయకూడదు. అలానే ఒక రోజులో మహా అయితే 3 నుంచి 4 సార్లు యూజ్ చేయాలి. అంతేకాని ఎప్పుడు చేతిలో పట్టుకుని అదే పనిగా అలవాటుగా పీల్చడం అనేది చాలా తప్పు. ఈ విధంగా చేయటం మూలన ఏమవుతుందో తెలుసా? అసలు మనకి బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టం ఎందుకు కలుగుతుంది అనే అసలైన కారణాన్ని మనం మిస్ చేస్తాం. మనకి బ్రీతింగ్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? మనకి ముక్కులో దూలం వంకర లేదా డిఎన్ఎస్ ప్రాబ్లం ఉందా, అలర్జీ సమస్యలతో బాధపడుతున్నామా, లేదా సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం మిస్ చేస్తాం. సో మీకు బ్రీతింగ్ కి ప్రాబ్లం గా ఉంటే దానికి సొల్యూషన్ విక్స్ ఇన్హేలర్ కాదు, మీ ఈఎన్టీ డాక్టర్ ని కలవటం. విక్స్ ఇన్హేలర్స్ ని లేకుండా చూడని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.